బనగానపల్లి పట్టణంలో తాజా అంశాన్ని పరిశీలిస్తే అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధిత బాధ్యులు ఫ్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆ కోణంలో వెళుతున్న వారి వివరాలను ప్రముఖ దినపత్రికలో ఒక ప్రకటన ద్వారా సంబంధిత అధికారులు పేర్కొనడం, ఆ నేపథ్యంలో పట్టణంలో ఇది అనుమతులు లేని రియల్ ఎస్టేట్ వ్యాపారం భాగోతం ముఖ్యంగా మధ్యతరగతి సామాన్యుల్లో ఒక తీవ్ర చర్చనీయాంశంగా ఉందని నేను గత వీడియోలో కూడా పేర్కొనడం జరిగింది. కాగా ఈ నేపథ్యంలో అటువంటి ఫ్లాట్లను కొని ఆ తర్వాత ఆ మేరకు సంబంధితులు అంటే ఆ కొన్న వినియోగదారులు ఇబ్బందులకు గురి కాకుండా పూర్తి స్థాయిలో అంటే క్షేత్రస్థాయి నుంచే కూడా నియంత్రణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే సంబంధిత అధికారులు అనుమతులు లేకుండా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారంటూ ప్రకటించారో అటువంటి వాటికి రిజిస్ట్రేషన్ స్థాయిలోనే అంటే ఆ ఫ్లాట్లను ఇప్పుడు ఒక చోట ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక 30 ఫ్లాట్లు వేసాడు అనుకుందాం. వాటిని కొనుగోలుదారులు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరుస వెంబడి అనుమతుల నేపథ్యంలో అనుమతుల అనంతరం కొన్న వినియోగదారుడు తాను గృహాన్ని నిర్మించుకుంటాడు. మరి రిజిస్ట్రేషన్ స్థాయిలోనే ఇది ఆగిపోతే కూడా బాగుంటుంది అన్న అభిప్రాయం, ఆ మేరకు చర్యలు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే ఒక వినియోగదారుడు ఈ విధంగా కొన్నప్పుడు కొని వెంటనే నిర్మాణం చేపట్టకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల అనంతరం దాన్ని అధిక లాభంతో విక్రయించడం, లేకుంటే తనకు నివాసం కావాలన్న నేపథ్యంలో గృహాన్ని నిర్మించుకోవడానికి ముందుకెళ్ళినప్పుడు ఆ స్థాయిలో మళ్ళీ ఆటంకాలు ఎదురైతే అది అతనికి ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఓ పెద్ద తలనొప్పి అవుతుంది. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటున్నానంటే క్షేత్రస్థాయిలోనే ఇటువంటి వాటికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కళ్ళెం వేయకపోతే ముఖ్యంగా వాటిని కొన్న వినియోగదారులు తీవ్ర స్థాయిలో అటు వాటిని కొనడానికి పెట్టిన ఆర్థిక పెట్టుబడి బ్యాన్ అయిపోతుంది. అనుమతులు రాక నిర్మాణం చేపట్టడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ అని చెప్పలేము, కానీ ఒక బనగానపల్లి అనే కాదు, కానీ జిల్లా కేంద్రమైన కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ఇటువంటి సెంటర్లలో కూడా మోసాలు సాధారణమైపోతున్నాయి. మొన్న కర్నూలులోనే ఒకటి చూశాను. మా స్నేహితుడికి సంబంధించి అపార్ట్మెంటు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసి సుమారుగా ఓ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది. అయితే తీరా చూస్తే దానికి బ్యాంకు అధికారులు నోటీస్ అంటించారు. మాకు ఇందుకు ఈ ఫ్లాట్కు సంబంధించి మాకు లోన్ ఉంది, లోన్ క్లియర్ చేసే వరకు ఇది అమ్మడానికి కొనడానికి వీలు లేదు అంటూ. తీరా ఆ ఫ్లాట్ యజమాని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ చూస్తే ఎటువంటి లోను కనిపించడం లేదు. మరి ఎక్కడ? ఎందుకంటే మనకు ఏదైనా ఒక ఫ్లాట్ కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ మనం కొనుగోలు చేసినప్పుడు, కొనుగోలు చేయాలనుకున్నప్పుడు సహజంగా ఈవెన్ బ్యాంకులు లోన్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ తీస్తారు. ఆ ఈసీలో మనకు తెలిసిపోతుంది దాని మీద పూర్వం ఏమైనా లోన్లు ఉన్నాయా లేదా అని. ఆ విధంగా చూస్తే బిల్డింగుకు ఈసీలో లోన్ లేదు, మరి బ్యాంక్ అధికారులేమో లోన్ ఉంది అంటున్నారు. అంటే ఎక్కడ జరిగింది అని తీరా ఎంక్వైరీ చేస్తే తెలిసిన సంగతి ఏమంటే దిగ్భ్రాంతి కలిగించింది. ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన యజమాని దాన్ని ఫ్లాట్లు వేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అపార్ట్మెంట్గా అమ్మడానికి ముందు స్థలం మీద లోన్ తీసుకున్నాడంట. తీసుకొని బిల్డింగ్ని కట్టించాడు.
ఆ తర్వాత బిల్డింగ్లకు వినియోగదారులకు అమ్మడం జరిగింది. మరి ఇక్కడ మనము అపార్ట్మెంట్ మీద ఈసీ తీసుకున్నప్పుడు లోన్ ఎలా వస్తుంది? అతను తీసుకున్నది స్థలం మీద కదా. చూడండి ఎంత భాగోతమో ఇది. తీరా ఇప్పుడు ఎవరిని అడగాలి? ఆ నష్టపోయిన వినియోగదారుడు సామాన్యుడైతే ఈ భాగోతంలో ఎవరిని ప్రశ్నించాలి? తన చెల్లించిన అమౌంట్ ఏ విధంగా రాబట్టుకోవాలి? ఎంత గందరగోళం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం బనగానపల్లిలో కూడా అధికారులు పేర్కొన్నది సుమారుగా చాలా పెద్ద చాంతాడంత లిస్టే ఉంది. ఒక్కొక్క వ్యక్తికి ఐదు దాదాపుగా 10 వరకు, ఒక్కొక్క వ్యక్తికి 2, 3, ఒక్కొక్క వ్యక్తికి 1 ఈ అనుమతులు లేకుండా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారని, వాటిని కొనుగోలు చేస్తే వాటి నిర్మాణానికి రేపు ఎవరైనా కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాలనుకుంటే వాటికి అనుమతులు రావు, అలాగే వాటికి మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయబోము అంటూ అధికారులు ప్రకటించారు. అలాగే అదే నేపథ్యంలో ఫాస్ట్గా ఎక్కడైతే ఫ్లాట్లు వేశారో అనుమతులు లేకుండా ఆ నిర్మాణంలో ఫ్లాట్లు ఏర్పాటుకు సంబంధించి చేసిన వీటిని కూడా తొలగించడం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టి వాటిని తొలగించడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. మరి కొంత విరామం తర్వాత మళ్ళీ ఇటువంటి భాగోతాలు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రభుత్వం నిరంతరం ఒక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. ఒకవేళ ఆ స్టేజ్ దాటి వినియోగదారుడు యజమాని ఎవరైతే ఫ్లాట్లు వేశారో ఆ యజమాని దగ్గర కొనుగోలు చేసినప్పుడు కనీసము దానికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలుదారుకు రిజిస్టర్ చేస్తే, కనీసం రిజిస్ట్రేషన్ స్థాయిలోనే ఆగిపోతే అక్కడికి ఆ మధ్యతరగతి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఆ కొనుగోలులోనే ఆగిపోవడం వల్ల అతను లాభపడతాడు, నష్టానికి గురికాడు. మరి ప్రభుత్వాలు ఎవరైనా అధికారులైనా దీన్ని ఈ నేపథ్యంలో ఆలోచించి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.